నమస్తే, నేను ఇందు. కాశ్మీర్ అటాక్ అయితే ఒక సంచలనంగా మారింది. అయితే ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీకి మధ్య పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య పరస్పర దాడులు అయితే జరుగుతున్నాయి. అయితే ఏదైతే కాశ్మీర్ అటాక్ ఉందో మొత్తం టోటల్గా అయితే ఈ ఇష్యూని ఎన్ఐఏ బృందం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా ఇందు, మన వీక్షకులకు కూడా. సార్ మరి చూసుకోవచ్చు, కాశ్మీర్ అటాక్ అయితే రోజుకో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీకి మధ్య పాకిస్తాన్ టెర్రరిస్టుల మధ్య పరస్పర దాడులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎన్ఐఏ బృందం మనకు చూసుకుంటే కనుక ఎన్ఐఏ బృందం రీసెంట్గా ఈ ఇష్యూని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే అక్కడ ఎవరెవరైతే సాక్ష్యాధారులు చూశారో ఆ విషయంలో కూడా ఎన్ఐఏ బృందం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దీనికి సంబంధించి ఒక జిప్ టర్న్ రైట్ చేస్తున్నప్పుడు ఆ విజువల్స్ కూడా రికార్డ్ అయినట్టు కూడా ఎన్ఐఏ బృందం అయితే ప్రకటించింది. సో ఏమంటారు సార్? అంటే జిప్ టర్నర్ ఆపరేటర్ రైట్ చేస్తున్నప్పుడు నినాదాలు చేస్తూ, అంటే అల్లాహు అక్బర్ నినాదాలు చేశాక కొద్ది సెకండ్లకే ఆ కాల్పులు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఆ జిప్ టర్న్ ఆపరేటర్కి ఆ దాడికి ఏమైనా సంబంధం ఉందంటారా? మనం ఇప్పుడే దీని మీద పూర్తి అవగాహనకు రాలేమమ్మా. అట్లాని మనం కొట్టేసే పరిస్థితి కూడా కాదు ఇది. ఎందుకంటే చాలా పక్కా స్కెచ్ ప్రకారం జరిగింది కాబట్టి ఇది చాలా ఒక పగడ్బందీ వ్యూహంతోనూ పక్కా టైమింగ్ తో కూడా జరిగిన దాడి. అంతే తప్ప ఏదో యాదృచ్ఛికంగాను అలా ఆలబోకగా చేసిన దాడి అయితే కాదు. దీని వెనకాల చాలా డీప్ ప్లానింగ్ అయితే జరిగింది. కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా కూడా తప్పించుకోగలిగారు. టైమింగ్ కూడా అక్కడ సెక్యూరిటీ దళాలు, పోలీస్ బలగాలు లేని టైం ఎంపిక చేసుకుని చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టు జిప్ రైడర్ అతను టర్న్ రైడర్ కి అతను అది ఒక సిగ్నల్ లా మనం చెప్పలేం. రెండు యాదృచ్ఛికంగానే అప్పుడే అల్లాహు అక్బర్ అనే ఒక స్లోగన్ రావటం, వీళ్ళు ఫైరింగ్ చేయటం కూడా మనకి వాళ్ళు విడుదల చేసిన వీడియోలో కనిపిస్తుంది. కానీ ఇంకా డీప్ స్టడీ అయితే జరగాల్సిన అవసరం. ఇదంతా ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని బట్టి ఇదంతా క్లియర్ ప్లాన్ ప్రకారమే జరిగిందంట. పక్కా అందులో యాదృచ్ఛికంగా జరిగింది అయితే కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఇంత ఫ్యాటల్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళు ఎస్కేప్ అవటానికి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళు ఒక వ్యూహంతో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు అక్కడ ఫైరింగ్ చేయాలి, మళ్ళీ అక్కడ నుంచి ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఒక్కసారి ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎదుర్కోవటం అనేది మామూలుగా ఉండదు. ఇండియన్ ఫోర్సెస్ ఎంత మంది చనిపోయినా పర్వాలేదు కానీ ఒక్క టెర్రరిస్ట్ ని తప్పించుకోవడానికి మాత్రం వాళ్ళ అవకాశం ఉంది. సార్ మరి దీనికి సంబంధించి ఒక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ మీద. అంటే భారత్ తన సొంత పౌరులను తనే చంపుకుంటుందని చెప్పేసి, అనవసరంగా పాకిస్తాన్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి, అలాగే ఏదైనా ఉంటే కూర్చొని ప్రశాంతంగా పరిష్కరించుకోవాలని, క్రికెట్ ని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కూడా షాహిద్ అఫ్రీది వాళ్ళ వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ఉగ్రవాది వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే పక్కన పెడితే, ఒక పాకిస్తానీ మాజీ క్రికెటర్ పాకిస్తాన్ అయ్యుండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే క్లియర్ గా మనకు పిక్చర్ తెలుసు ఎవరు చేశారు, దానికి ఎవరు కారణం అనేది. పార్షియల్ స్టేట్మెంట్ అతని క్రికెట్ నేను పాలిటిక్స్ ని దూరంగా ఉంచమని అంటాం అది వేరు. కానీ అతను చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఒక భారతదేశమే తన పౌరుల్ని తను చంపుకుని దాన్ని పాక్ మీదకి తోస్తుందని. భారత్కి పాకిస్తాన్తో శత్రుత్వం ఒక ప్రధానమైన అంశం కాదు. భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లోనూ అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లోనూ చాలా అగ్రగామి దేశం. తర్వాత చాలా ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని కృషి చేస్తున్న దేశం తప్ప పొరుగు దేశంతో తగాదా పెట్టుకుని వాళ్ళతో గిల్లి కజ్జాలు పెట్టుకుని ఆర్థికంగా కుంగిపోయి ఇప్పుడు పాకిస్తాన్ లాగా ఒక దివాళా కోరు పరిస్థితికి వచ్చే దేశం కాదు. ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుంది. అలాగే దౌత్యపరంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం, గౌరవం కోసం పోరాడే దేశం తప్ప వీళ్ళలాగా మనం ఏమైనా పర్వాలేదు, మన ప్రజలు ఏమైనా పర్వాలేదు, కేవలం పొరుగు దేశంతో తగాదా పెట్టుకుని వాళ్ళని చికాకు పెట్టాలనే ఒక ఏకైక జయంతో పాకిస్తాన్ ఉంది. అందుకే ఇప్పటికే బంగ్లాదేశ్ని అది పోగొట్టుకుంది. ఇప్పుడు బెలూచిస్తాన్ పరిస్థితి కూడా, బెలూచిస్తాన్ అంతర్గతంగా వాళ్ళు ఆ సమస్య ఎదుర్కొంటున్నారు. అసలు ఆర్థికంగా చూస్తే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి వరస్ట్ కండిషన్లో ఉంది. అది వాళ్ళు మాట్లాడుకోకుండా అఫ్రీది లాంటి మాజీ క్రికెటర్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి భారతదేశం స్థాయి ఏంటో తెలియకుండా వాళ్ళలాగా మిలిటరీ జుంతా నడిచిన దేశం కాదు ఇది. ఒక ప్రజాస్వామిక దేశం. అనేక ఆటుపోట్లు తిన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి ఇంత కూడా చిన్న ఎఫెక్ట్ కాని దేశం ఏదైనా ఉందంటే అందుకే అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న కీర్తి అలాంటిది. పూర్తి స్థాయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్న దేశం. ఎప్పుడు కూడా
మిలిటరీ రాజకీయ నాయకుల చేతిలో వాళ్ళు ఒక ఆదేశాలతో ఎదురు చూశారు తప్ప వాళ్ళు రాజకీయాన్ని అధికారాన్ని కబ్జా చేసిన పరిస్థితి లేదు. కానీ పాకిస్తాన్ అది కాదు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక సార్, అంటే పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు నార్మల్గా. అంటే పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ కూడా ఒకవేళ సింధు జల ఒప్పందం కనుక ఆపితే పాక్తో యుద్ధానికి కాలు దువ్వినట్టే అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో పాకిస్తాన్ మాజీ సీఎం అయితే తన సొంత సోదరుడైన సీఎంకి అయితే ఒక విజ్ఞప్తి చేశారు. తమ్ముడా, ఇకపైనైనా యుద్ధం ఆపేసుకో, అంటే భారత్తో పెట్టుకోకు అంటూ కూడా మాజీ సీఎం తన సొంత సోదరుడైన సీఎంకి అయితే విజ్ఞప్తి చేశారు. సో ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు సార్ దీన్ని? అనుభవం ఉన్నాళ్ళు ఎవరైనా అదే చెప్తారమ్మా, అనుభవం లేని వాళ్ళు కాలు దూతారు. అవును అవును. ఇప్పుడు భారతదేశం అనేది ఒక బలమైన ప్రజాస్వామిక దేశం, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రతిష్టలు ఉంది, అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి భారత సైన్యం, తర్వాత వీళ్ళకున్న సాంకేతిక సంపత్తి కానీ, ఆటం బాంబులు కానీ, హైడ్రోజన్ బాంబ్స్ కానీ, ఈ విధంగా పాకిస్తాన్ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా కాంపిటీటర్ కానే కాదు. వాళ్ళకున్నది ఒకటే ఇదేంటంటే భారత్ మీద యుద్ధం చేయాలి, అది ఒక్క కోరిక. తెలిసి వాళ్ళు ఎందుకు ఇలాంటివి అందుకే కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంత పేదరికంలో దేశం కొట్టుమిట్టాడుతుంది, ప్రజలకి అన్నమే దొరకని పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధం కోరుకుంటున్నారు. వాల్యూ పడిపోయింది, ఆదాయం తక్కువ ఉంది, సంతానం ఎక్కువ ఉంది, ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీని పోషించవచ్చు. అసలు దేశంలో వాళ్ళు ప్రజలకి అన్నమే పెట్టలేని పరిస్థితిలో భారతదేశంతో యుద్ధం కోరుకుంటున్నారంటేనే వాళ్ళ యుద్ధ కాంక్ష ఎలా ఉంది అనేది దూరదృష్టి లేదు. ఇప్పుడు మీరు చెప్పారు మాజీ సీఎం ఇప్పుడున్న సీఎం తన తమ్ముడికి, తమ్ముడా నువ్వు ఇట్లాంటి ప్రయత్నం మానుకో అని చెప్పాడు అంటే గతంలో వాళ్ళకి అనుభవం ఉంది. రెండోది నిన్న పెహల్గాన్ దీంట్లో ఫైరింగ్ జరిగిన ఇన్సిడెంట్స్ లో దీన్ని డీప్ గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భద్రతా బలగాలు జల్లిడి పడుతున్నాయి అడవుల్లోనూ, అన్ని సాట్ల ప్రతి ఇంటింటికి. ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా టెక్నికల్ గాను, తర్వాత అక్కడ సర్కమ్స్టాన్షియల్ గా ఉన్న పరిస్థితులను బట్టి ఒక అవగాహనకు రావటానికి, అంటే ఇవి దీని వెనకాల ఏ ఉగ్రవాద సంస్థ ఈ స్కెచ్ చేసింది, ఎవరు పాల్గొన్నారు, తర్వాత వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, తర్వాత వీళ్ళకి ఇంకేమన్నా ఫర్దర్ గా అక్కడ బలాలు ఉన్నాయా, ఇంకా రూట్స్, లేకపోతే అంతవరకే చేసి ఇవాళ భద్రతా దళాల చేతులు హతమైన వాళ్ళతోనే సరిపోయిందా, ఇంకా ఏమన్నా ఇంకా వేళ్ళు కింద ఉన్నాయా అనే అంశాన్ని ఎన్ఐఏ వాళ్ళు డీప్ గా స్టడీ చేస్తారు. సార్ మరి చూసుకుంటే దీనికి పాకిస్తాన్ యుద్ధానికి సపోర్ట్ చేస్తూ మన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యుద్ధం అవసరమా, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి ప్రశాంతంగా చర్చించుకుందామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అలాగే అస్సాం ఎమ్మెల్యే కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంటే మన దేశంలోనే ఉంటూ అక్కడ పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టే పౌరులని కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇక్కడ పండగ చేసే వాళ్ళని ముందు ఏరి పారేయాలంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సిద్ధరామయ్య గారు నాలాగా పెద్ద మనిషి అమ్మా. ఇప్పుడు పెద్ద మనుషులకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యుద్ధం ఆడికి బుద్ధి లేకపోయినా మనకన్నా బుద్ధి ఉండాలి. యుద్ధం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న ఒక సీఎం సీట్ లో ఒక సీఎం అయి ఉండి, అంటే ప్రతి ఒక్కరి భారత్ పౌరుల రక్తం అయితే ఉడికిపోతుంది సార్. నార్మల్ గా ఇన్సిడెంట్ చూస్తుంటే ఒక సీఎం అయి ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు? అది నేను అక్కడికే రాబోతున్నా. ఇప్పుడు ప్రతి భారతీయ పౌరుడు రక్తం అయితే ఉడికిపోతుంది జరిగిన దారుణానికి. ఇప్పుడు ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఏంటంటే పెద్దాడు. ఇప్పుడు అంటే దేశం ఆర్థిక పరిస్థితి ఎట్లయినా దెబ్బతింటది. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి చిన్న దేశంతో యుద్ధం చేసినా చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కట్టాల్సి వస్తుంది. అట్లాంటి దేశం ముందు మనం కాలు జారి పడలేం కదా. ఎంత ఖర్చు అయినా చేయాల్సిందే, ఎంతమంది కోల్పోయినా సరే యుద్ధంలో శత్రువుకైతే బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఆయన ఒక పెద్దరికంగా అన్న మాటే గాని అతని దేశభక్తిని శంకించలేం మనం. ఖచ్చితంగా అలాంటి ప్రతిష్టాత్మకమైన పరిస్థితే వస్తే మోడీ గారు తగ్గడు, సిద్ధరామయ్య తగ్గడు, ఏ చీఫ్ మినిస్టర్ కూడా తగ్గడు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో ఒక ఎమ్మెల్యే అన్నాడంటే వాళ్ళకంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓకే సిద్ధరామయ్య అంటారా, సిద్ధరామయ్య ఒక పెద్ద స్టేట్ కి ఒక చీఫ్ మినిస్టర్, పెద్ద మనిషి, 70 ఏళ్ళు 70+ ఉన్న వ్యక్తి. కాకపోతే ఈ వయసు ఏమనుకుంటారంటే, ఈ వయసులో మాలాంటి వాళ్ళు, ఇప్పుడు మీకు మాకు కూడా ఆలోచనలో తేడా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ సీఎం ఆఫ్ పాకిస్తాన్ ఏం చెప్పాడు, వద్దు యుద్ధం అన్నాడు. ఎందుకు చెప్పాడు? ఎక్స్ సీఎం పాకిస్తాన్ గారు చెప్పిన మాటల్లో వ్యాఖ్యల్లో ఒక మీనింగ్ ఉంది. ఇక్కడ ఈయన చెప్పిన మాటల్లో ఏ రకంగా అంటే ఎన్నోసార్లు భారత్ పై ఎదురు దెబ్బ కొట్టారు పాకిస్తాన్ వాళ్ళు. చూసి ఇంకా పాకిస్తాన్ ఎవరు కూడా ఊరుకోలేరు నార్మల్ గా చూస్తూ. సో ఇప్పుడైతే పిఎం మోడీ గారు ఇష్యూని సీరియస్ గా
గా తీసుకొని ముందుకు తీసుకున్నారు నార్మల్ గా. అలాంటి సీఎం ఇలా అంటే ఇలాంటి పాకిస్తాన్ ఇంత ముందు కూడా చాలా కవ్వింపు చర్యలు చేసింది. కవ్వింపు చర్యలు చేసినప్పుడల్లా మనం యుద్ధానికి వెళ్ళలేదు, ఏదో ఒక స్థాయిలో ఒక గుణపాఠం చెప్పి వాళ్ళకి ఆ భయం పెట్టి ముందుకెళ్ళిపోయాం. ఇప్పుడు చెడిపోయినాడు దేనికైనా తెగిస్తాడు, కానీ మనం అంత ఇడిచేసిన వాళ్ళం కాదు. మన పౌరులకి మంచి జీవితం ఇవ్వాలి, మంచి సగటు ఆదాయం పెంచాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, దేశ అభివృద్ధి జరగాలి, ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా పెరగాలని మనం ప్రయత్నిస్తున్నాం. వాడికి ఏమీ లేదు, చిప్ప చేతిలో పట్టుకు తిరిగినాడికి ఒక జమీందారు ఆడితో తగాదా పెట్టుకుంటే వాడికి ఏముంది, ఆ చిప్పని మన నెత్తిని కొట్టి పోతాడు, ఆడిపోయేది ఏం లేదు. అట్లా ఆ ఉద్దేశంతో అన్నాడు. కానీ ఇంకోటి ఏంటంటే, భారతదేశంలో ఇన్ని యుద్ధాలు మేము చూసాం కదా, ఎంత యూనిటీ వస్తుందంటే యుద్ధం సమయంలో. ఈవెన్ గతంలో వాజ్పేయి గారు బంగ్లాదేశ్ అప్పుడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఆమెని దుర్గాదేవితో పోల్చాడు. అట్లా రాజకీయాలకి ఇక్కడ సంబంధం లేదు, ఒక్క తాటి మీదకి వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఆలోచించేదానికి ఇప్పుడు మా తరం ఆలోచించే వాళ్ళకి ఏంటంటే, 1-2 సార్లు కొంచెం ఓర్పు పట్టాలనిపిస్తుంది. ఇక తర్వాత తెంపుకు వచ్చిన తర్వాత మీరెంత తెంపులో ఉంటారో మా వయసు వాళ్ళని కూడా అదే తెంపుకు వస్తాం, అనుభవం. అవును. సో ఇంకొకటి చూసుకుంటే, మానవత్వం మనది, దానవత్వం వాళ్ళది, మరణమా శరణమా, చాయిస్ పాకిస్తాన్ది అంటూ ఇవాళ పిఎం మోదీ గారి ధోరణి చూస్తే తెలుస్తుంది. సో మోదీ గారి ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనబడుతుంది. సో ఏం చెప్పొచ్చు సార్ దీని గురించి? మీరు చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు మోడీ గారు మన అందరికీ ఒక తండ్రి లాంటి వ్యక్తి. మన అందరి భావావేశాలని ఆయన ఒడిచి పట్టుకోగలడు. తర్వాత ఆయనకి మంచి గుజరాత్ అంటే పాకిస్తాన్కి దగ్గరగా ఉన్న రాష్ట్రంలో ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. సీనియర్ లీడర్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న లీడర్స్లో. కాబట్టి పాకిస్తాన్ యొక్క ఆస్పాసులు తెలుసు, వాళ్ళ మనస్తత్వం తెలుసు, వాళ్ళ వ్యవహార శైలి తెలుసు. కాబట్టి మొన్న చేసిన దుష్కార్యాన్ని అందరూ ఎలా క్షమించలేకపోతున్నారు, మోడీ గారు కూడా అంత క్షమించలేని పరిస్థితిగానే ఉంది. అయినా కూడా ఒక దేశానికి పెద్దగా ఉన్నాడు కాబట్టి చాలా సంయమనంతో, పర్టికులర్ గా మతం అడిగి మరి కాల్చారు. మతం అడిగి అది చాలా బాధ కలిగింది. ఆయన కూడా గట్టిగా చెప్పాలని ఉంది. అక్కడికి కూడా సంయమనంతోనే, ఎందుకంటే రేపు మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పులు వాళ్ళు ఎంత చేశారో అంత రికార్డ్ చేసి ఎలా గుణపాఠం చెప్పాలో అలాగే చెప్తాడు. ఆ రోజున వెళ్ళి అంతర్జాతీయ వేదికల మీద కూడా మళ్ళీ పాకిస్తాన్ లాంటి దేశంని ఎప్పుడు కూడా క్షమించొద్దు, మీరు మేము ఎవరు కూడా అలాంటి దేశం ఇతర ఖండాల్లో ఎక్కడన్నా ఉన్నా కూడా ఇలాంటి శిక్ష వేయాలని కూడా ఒక సందేశం కూడా ఇవ్వగలడు ఆయన. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ. ముందు మన వీక్షకులు